ఇప్పుడు బృందగాన రూపకం శ్రీ శారదామఠం గుంటూరు భక్తులు సహించేవారే వర్ధిల్లుతారు. బెంగాలీ భాషలో అమ్మ అనేవారు జే షోయ్ షే రోయ్, అంటే ఎవరైతే సహిస్తారో వాళ్ళే జీవితంలో విజయాన్ని సాధిస్తారు అన్నది దీని భావం. ఈరోజు మనం మూర్తీభవించిన పాతివ్రత్యము, ఎల్లలెరుగని సహనము, అన్నింటికీ మించి దేశ, భాష, జాతి, పక్షి, పశు ఎలాంటి భేదము లేనటువంటి మాతృత్వపు చిట్ట చివరి తత్వము, గురుదేవులను సహితం తన మాతృత్వపు సరిహద్దుల్లో ఇముడ్చుకొని విశ్వమాతగా, గురువులకే గురువుగా, పరిపూర్ణమైన పూర్ణ కుంభంగా వెలుగొందిన శ్రీ శారదాదేవి జీవితంలోని కొన్ని అంశాలను పరికిద్దాం. మాతృదేవి శారదామణి సృష్టి స్థితి లయకారిణి త్రిగుణాతీత ప్రకాశిని మా రామకృష్ణ ప్రియ సంగిని. మాతృదేవి శారదామణి సృష్టి స్థితి లయకారిణి త్రిగుణాతీత ప్రకాశిని మా రామకృష్ణ ప్రియ సంగిని. ఆదిశక్తియే అమ్మగా వచ్చి మనతో లీలలు చేసిన తల్లి, జీవులందరిని ఉద్ధరించుటకు అమ్మగా తానై నిలచిన తల్లి. అతి అద్భుతమే అమ్మ జీవనం, అతి అద్భుతమే అమ్మ జీవనం, అతి మధురం వే అమ్మ భాషణం. మాతృదేవి శారదామణి. మన ఆధ్యాత్మిక మార్గం సుగమం చేయడానికి జీవులందరికీ ఒక ఆశాకిరణమై సహనాన్ని ఆయుధంగా చేపట్టి జైరాంబాటి అనే కుగ్రామంలో రామచంద్రమూర్తి, శ్యామసుందరీదేవి అనే పుణ్య దంపతులకు సప్తమి సాయంత్రం చీకటిని చీల్చుకుంటూ మనందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ఒక దివ్యబాల జన్మించింది. నే పాడనా ఆనందముగనేడు హాయి గొలుపగా బాలశారద కథను. నే పాడనా ఆనందముగనేడు హాయి గొలుపగా బాలశారద కథను. నే పాడనా బాల్యమునందే శారద మాత తండ్రితో కలసి పొలమునకేగి, బాల్యమునందే శారద మాత తండ్రితో కలసి పొలమునకేగి, తల్లిదండ్రులకు సాయం చేసి, తల్లిదండ్రులకు సాయం చేసి ఎంతో వినయము చూపిన తల్లి, ఎంతో వినయము చూపిన తల్లి. బాలశారద కథను నే పాడనా ఆనందముగనేడు హాయి గొలుపగా బాలశారద కథను నే పాడనా. పసితనముననే వడ్లను దంచి తల్లికి తోడుగా నిలచిన తల్లి, పసితనముననే వడ్లను దంచి తల్లికి తోడుగా నిలచిన తల్లి. బాల్యము నుండి బాధ్యత కలిగి, బాల్యము నుండి బాధ్యత కలిగి పరుల కోసమే జీవించిన తల్లి, పరుల కోసమే జీవించిన తల్లి. నే పాడనా ఆనందముగనే
శారద ప్రథమ సంతానంగా జన్మించడం వలన ఆమె తోబుట్టువులందరితో తల్లిగానే ప్రవర్తించేది. చిన్నప్పుడు లభించే కనీస సౌకర్యాలు కూడా ఆమెకు దొరకకపోగా చిన్నతనంలోనే తానే పెద్దయి తల్లిదండ్రులకు సహాయం చేస్తూ చివరకు తమ తమ్ముళ్ళ ఆలనా పాలన కూడా తానే పెద్దయి చూసుకుంటూ వచ్చేది. అయినప్పటికీ ఎంతో ఓర్పుతో పనులన్నీ ప్రేమతో నిర్వర్తించేది. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. కలత చెందే పరస్త్రీల నిందలతో పయనించెను పతి సన్నిధి సేవలకై. కలత చెందే పరస్త్రీల నిందలతో పయనించెను పతి సన్నిధి సేవలకై. శాంతి నొందెను పతి దేవుని పూజలో, ఆనందం నిండెను తన హృదయంలో. శాంతి నొందెను పతి దేవుని పూజలో, ఆనందం నిండెను తన హృదయంలో. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. గురుదేవులకు పిచ్చి పట్టిందని వార్త తెలిసినప్పుడు అమ్మ బంధువుల నుండి గ్రామవాసుల నుండి ఎన్నో మాటలు వినవలసి వచ్చింది. రామకృష్ణుడు కలిసే అవకాశం వచ్చే వరకు ఎంతో ఓర్పుతో వేచి చూశారు. చివరకు తండ్రితో కలకత్తాకు వెళ్ళి గురుదేవులను చూసిన తరువాత వీరు మనస్సులో స్పష్టత గల వ్యక్తి అని ఆమెకు అవగతమైంది. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. అంతులేని కష్టములను అనుభవింపగా మరపించెను భూదేవిని క్షమ గుణంలో. అంతులేని కష్టములను అనుభవింపగా మరపించెను భూదేవిని క్షమ గుణంలో. వేచి ఉండెను పతి దేవుని పిలుపుకై, ప్రార్థించెను జగదాంబను ఆర్తితో. వేచి ఉండెను పతి దేవుని పిలుపుకై, ప్రార్థించెను జగదాంబను ఆర్తితో. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. మరొక సమయంలో శారదాదేవికి సాక్షాత్తు సీతాదేవిలా అగ్ని పరీక్షను ఎదుర్కోవలసి వచ్చింది. ఒకసారి శారదాదేవి కలకత్తాకు వచ్చినప్పుడు ఆమెతో హృదయ్ ఈ విధంగా అన్నాడు. అది గురుదేవుల సమక్షంలో హేళనగా మాట్లాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకు ఇక్కడ పని ఏమిటి అని హేళనగా మాట్లాడాడు. కానీ గురుదేవులపై సర్వాధికారాలు ఉన్నప్పటికీ ఆమె మౌనం వహించి అక్కడి నుండి వెళ్ళిపోయి మరలా గురుదేవుల నుండి పిలుపు వచ్చే వరకు సహనముతో వేచి చూశారు. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్య లీల కనరారండి. కామవాంఛలేశమైన మనసున లేక సహకరించెను రామకృష్ణుల సాధనలో. కామవాంఛలేశమైన మనసున లేక సహకరించెను
భావించెను గురుదేవులే కాళిగా. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్యలీల కనరారండి. స్త్రీత్వం మాతృత్వంతో పరిపూర్ణమవుతుంది. తనను అమ్మా అని పిలిపించుకోవాలని శారద మాతృహృదయం పరితపించింది. గురుదేవులు ఆమెలో హద్దులతో కూడిన వాంఛను కూకటి వేళ్లతో పెకిలించి వేసి ఆమె మాతృత్వపు భావనను ఎల్లలు దాటేటట్లు తీర్చిదిద్దారు. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్యలీల కనరారండి. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్యలీల కనరారండి. పతితులను పావనులను ఒకటిగా చూసి నిలచెను సమదృష్టికి మారు పేరుగా. పతితులను పావనులను ఒకటిగా చూసి నిలచెను సమదృష్టికి మారు పేరుగా. చింతలతో తపన చెందిన భక్తులపైన కురిపించెను ప్రేమ జల్లులు శాంతి నొందగా. చింతలతో తపన చెందిన భక్తులపైన కురిపించెను ప్రేమ జల్లులు శాంతి నొందగా. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్యలీల కనరారండి. శ్రీ శారద చరితమును వినరారండి, సహనమూర్తి దివ్యలీల కనరారండి. సహనమూర్తి దివ్యలీల కనరారండి. ఎవరైనా మనకి బాధ కలిగించినా, మన చింతనలకి వ్యతిరేకంగా జరిగిన వెంటనే ప్రతిస్పందిస్తూ ఉంటాము. కానీ అమ్మ శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరము బంధువుల నుండి ఎటువంటి సహాయము పొందకపోగా వారి నుంచి ప్రతికూల స్పందనను ఎదుర్కొనవలసి వచ్చింది. అమ్మకు రావాల్సినటువంటి పెన్షన్ను కూడా నిలిపివేశారు. అటువంటి నిస్సహాయ స్థితిలో కూడా అమ్మ మారు మాట మాట్లాడకుండా మౌనంగా వాటన్నింటినీ సహించారు. కామార్పకూరుకు వెళ్ళి అక్కడే ఒంటరిగా శ్రీరామకృష్ణుల గృహంలోనే దుర్భరమైన జీవితాన్ని గడిపారు. కనీసం అమ్మకి కొంచెం ధాన్యం మాత్రమే ఉంటే వాటినే దంపి ఒట్టి అన్నాన్ని మాత్రమే తీసుకునేవారు. తోటకూర పండించుకున్నప్పటికీ కలుపుకోవడానికి ఉప్పు కూడా లేనటువంటి దుస్థితి. వేసుకున్న వస్త్రములు చిరిగిపోతే వాటిని ముడివేసి ధరించేవారు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో కూడా గ్రామవాసుల నుంచి అమ్మకు సానుభూతి కలగకపోగా వారి నుండి హేళనగా మాటలను అనుభవించవలసి వచ్చింది. ఇటువంటి నిస్సహాయ స్థితిలో కూడా అమ్మ వాటన్నింటినీ ఓర్పుతో సహించారు. కాబట్టి లౌకికమైన ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక తపస్సులా, ఒక సాధనలా మనం జీవించాలి అని అనుకుంటే మనం అభ్యసించవలసినది సహనం. శ్రీ శారదాదేవి మూర్తీభవించిన సహనమూర్తి అయి మన అందరి జీవితాలకి ఆదర్శంగా నిలిచారు. మాతృదేవి శారదామణి సృష్టి స్థితిలయకారిణి త్రిగుణాతీత ప్రకాశిని మా రామకృష్ణ ప్రియ సంగిణి. మాతృదేవి శారదామణి సృష్టి స్థితిలయకారిణి త్రిగుణాతీత ప్రకాశిని మా రామకృష్ణ ప్రియ సంగిణి. సహనము